కానూన్ ఆర్టీఐ మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో జరిగిన స్త్రీ సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో జరిగిన స్త్రీ సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. శ్రీమతి గీతా గోటి, జాయింట్ సెక్రటరీ ఉమెన్స్ ఫోరం HCSC and other important dignitaries and the participants from various walks of life. My humble namaskar to each one of you and to everyone here who believes that a safe, equal and empowered society is not a dream but a destination we must all walk towards together. Three Summit, it is more for empowerment of women of this country. We can't just afford to forget March 8th, which is a Women's International Day, and also April 14th, Dr. Baba Saheb Ambedkar's birthday, who was given enormous rights to women, Indian women, through Hindu Code Bill. Women empowerment, particularly in India, at times we all think that, why the contradictory kind of a thing in this country. One side we pray women as a goddess, a Shakti. Other side we try to control women and try to, monitor, dictate, whatnot, everything. I think in India, the most suppressed and oppressed is Indian women only. Till we got the constitution and the right to equal rights to the Indian women. That is where I just wanted to remind the entire Indian women about the Hindu Code Bill. That's where the real empowerment has started for the Indian women. Like equal inheritance rights, sons and daughters. Till then there is no inheritance right. And prohibition of polygamy. Diverse rights for women and legalizing of widow marriages. These are the most important things in the life of women, which they got the as a right after the Hindu Code Bill, which has been passed on various names in the Indian Parliament. So that's the reason we just can't afford to forget March 8th of International Women's Day, and also the person who was drafted and who fought for the rights of the Indian women by way of getting the Hindu Code Bill, that is Dr. Baba Saheb Ambedkar, April 14th. And today, after celebrating Baba Saheb Ambedkar's birthday yesterday, April 14th, today we are organizing on April 15th on the name of Three Summit. So we who టీడీపీ ఈడేరు మౌలానా ముస్తాక్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం గురించి
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా నిలబడినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు. ఆ సమయంలో సిఏఏ, ఎన్ఆర్సి, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో, ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గతంలో దాడులు జరిగినాయి, హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం, సపోర్ట్ చేస్తున్నాం, ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చీకొట్టి 11 సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు. డ్రామాలు వద్దు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎక్కడ నిలబడినారో అది చెప్పండి. మీరు వక్ఫ్ ఆస్తి గురించి మాట్లాడతారా? సాక్షి ఆఫీస్ ఏ భూమిలో ఉంది? ఒక భూమిలో ఉంది. మీ మామ రవీంద్రనాథ్ రెడ్డి థియేటర్ ఏ భూమిలో ఉంది? కడపలో. వక్ఫ్ భూమిలో లేదా? మీ తండ్రి గారు ల్యాంకో హిల్స్ ఎవరికి అమ్మేశారు? ఎందుకు అమ్మేశారు? మీకు మైనార్టీ పట్ల, వక్ఫ్ భూముల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదన్నా కొంచెం స్కోప్ దొరికితే ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ బతిమిలాడాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు గారు ప్రియత ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం సమాజానికి గతంలో అండగా నిలబడినారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూముల్ని తప్పకుండా 1 ఇంచు భూమి కూడా ఎవరు కాజేయడానికి అర్హత మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి. అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ 3 పార్టీల కూటమి వాళ్ళు. వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే
మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు. కానీ రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ నోళ్ళు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం. టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఈ ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే ఈ మధ్య ఎక్కడో ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిము, ఆయన మాట్లాడతాడు. ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ, ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో? నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సగర్వమైన తెలంగాణ జాతి మాకు ప్రత్యేకత ఉంది, తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి నినదించి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి 25 సంవత్సరాలు కాబోతా ఉన్నది ఏప్రిల్ 27కి. మరి ఆ 25 సంవత్సరాల పండుగను, మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగాలను, మన కష్టాలను, మన కన్నీటిని, రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి
మనం 25 సంవత్సరాల పండగ రజతోత్సవ వేడుక వరంగల్లో 27 నాడు చేసుకోబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి మామూలు విషయం కాదు. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ గులాబీ కండువా మామూలు విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఫిరంగులకు ఎదురొడ్డి తుపాకులకు ఎదురొడ్డి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం. ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం, అది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది. అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్గా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా శిరసు వంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదైనా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం తేవడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా. ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినాం తప్పితే ఎక్కడా హింసకు పోలే, మనం ఎక్కడా ఎవరినేం అనలేదు. ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం 50 మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఆనాడు పనిచేసింది. కానీ మనం ఎన్నడూ గుండె ధైర్యం కోల్పోలే. ఏం చేశారు కేసీఆర్ గారు? పార్టీ పెట్టిన ఏప్రిల్ 27 నాడు పదవి వదిలిపెట్టిండు. టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి అన్ని వదిలిపెట్టి ముందుకు పోయింది. అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది. ఆ త్యాగాలతో జలదృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది. పదవుల్ని గట్టిపోసలాగా వదిలేసినాం మనం. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, గట్టిపోసలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు పోయినాం. అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ, తెలంగాణ కావాలన్నా వద్దా, కావాలనేటోళ్ళు కొందరు, వ్యతిరేకించేటోళ్ళు కొందరు, ఏం చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్న పార్టీలు కొన్ని. ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో, ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో. కానీ అంత కన్ఫ్యూజన్లో, అంత హంగామాలో, అంత గొడవలో కేసీఆర్ గారు మనకు ఒక దారి చూపించి, ఇగో మనం ఇట్లా పోవాలి, వీళ్ళ రాజకీయం ఇది, వీళ్ళ కుట్ర ఇది, ఇగో ఈ తొగలో పోతే తెలంగాణ వస్తుందని చెప్పి 14 ఏళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఉట్టిగా రాలే తెలంగాణ, ఎవడో భిక్ష పెడితే రాలే, ఎవడో దయతలిచి ఇస్తే రాలే. ఎక్కడికక్కడ కేసీఆర్ గారు. వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈ 2 రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు.
అంబేద్కర్ అందరవాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు, ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు, అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈరోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి, ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. రాష్ట్రం అంతా చూడాలి, చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి, చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకి ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి రాబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ పక్కా అనిపిస్తుంది నాకైతే. అంతేనా? అంతేనటలందరూ చేతులు ఎత్తాలి. కవితమ్మ అడుగుపెట్టింది, పక్కాగా గెలుపు మనదే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక పోయినటువంటి సీనియర్ నాయకులు, పెద్దలు, ఈ ప్రాంతంలో కూడా మాజీ శాసనసభ్యులు, మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వేదిక పోయినటువంటి నాయకులు చూస్తే ఇక మామూలుగా లేవు, ఆటం బాంబులే ఉన్నారు. మేము అవసరం లేదు, ఒక్కొక్కటి అంత ఆటం బాంబులై కూర్చున్నారు ఇక్కడ. సాయి, మధు గాని, ఎజాజ్ గాని, జుబేర్ గాని, అదేవిధంగా ఇక్కడ చాలా నాయకులు, ఇక్కడ ఆనంద్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, ఉస్మాన్ గారు, ప్రవీణ్ గారు, రమేష్ గారు, గాన కృష్ణ గారు, సీనియర్ నాయకులు, మన సత్యం గారు, మంచి గణేష్ గారు, సాయిబాబా గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయి అన్ని మంచి ఖతర్నాక్ బుల్లెట్లే ఉన్నాయి. సరిపోతాయి మాకు ఇక బాన్స్వాడ బద్దలు కొట్టడానికి కోటని సరిపోతాయా లేదా? మా సార్ ఎప్పుడు ఈయన చెప్పేది లక్ష్మీపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని చెప్పేది, మీ నాయకుడిని చెప్పేది. కానీ ఇయ్యల తెలిసింది బాన్స్వాడ పుట్టిన శనిపుత్రుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాదా? అవునా కాదా? వేదిక మీద ఉన్న పేర్లు చదవాలంటే అంతకంటే టైం పడుతుంది. ముందటున్న పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం అంత మంది ఉన్నారు. మళ్ళా మన అక్క కూడా మాట్లాడాలా, గోవన్న కూడా మాట్లాడాలి. కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా. ఇవాళ శని కనబడుతుందా బాన్స్వాడలో? మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో 10,000 ఇళ్లు కట్టడం వాస్తవం కాదా? అవి కేసీఆర్ ఇల్లు కావా? అవునా కాదా? అందుకోసం ఇవాళ వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిరు. అన్నా మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అని గల్లిగా బాన్స్వాడలో అంటున్నారు. ఏ ఊరికైనా సార్ కావాలి, ఏ గల్లీకైనా కేసీఆర్ కావాలంటున్నారు. వాస్తవం కాదా? మేము వస్తామన్న సభకని చెప్పి వేలాదిగా తరలి వచ్చి లక్కెంబట తోవింటి వస్తా ఉంటే, అక్క మేము వస్తాం, మేము వస్తున్నాం, 100 మంది ప్రతి గ్రామం నుంచి వేలాది మంది తరలి వస్తా ఉన్నాం, స్వచ్ఛందంగా వస్తున్నామని చెప్పి మన ముత్యాలమ్మ తల్లి ఇప్పుడు వచ్చింది లంబడవ. ఎక్కడవా మా తల్లి? నేను నా వంతు సహాయం చేస్తారు 2,000 రూపాయలు అని చెప్పి ఆ తల్లికి నేను చేతులెత్తి కేసీఆర్ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇక 27వ సభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ అందరూ తయారైపోయారు, జెండాలు గద్దెలు కట్టుకున్నారు. రాంగ గద్దెలన్నీ కలర్లు రెడీ ఉన్నాయి, మెడల కండోలు తల మెరిసే ఉన్నది. ముఖం చూస్తూ ఉంటే వచ్చేది మన రాజ్యమే అంటూ ఉన్నారు. రాత్రి నుంచి
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోచారంకు 3 కొడుకులకు సరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో జరిగిన స్త్రీ సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.